హాయ్ అండి. సబ్బులో ఉప్పు వేయండి అద్భుతం జరుగుతుంది. ఏంటి అద్భుతం అనుకుంటున్నారా? చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఎక్కువగా బల్లులతో బొద్దింకలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ పేపర్ కానీ తీసుకొని దానిలోకి కొద్దిగా ఒంటి సోపును కానీ బట్టల సోపు కానీ తురుముకోండి. సో ఆ సోపులో కొద్దిగా సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ వేసేసుకోండి. సో ఈ రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలాగైతే ఫోల్డింగ్ చేసేసుకొని ఒక పొట్లంలాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఒక పెన్ను కానీ ఒక సిజర్ కానీ తీసుకొని ఈ పొట్లాలకి అక్కడక్కడ హోల్స్ పెట్టేసేయండి. ఇలా నేను ఒక 2, 3 తయారు చేసుకున్నాను అనమాట. ఈ పొట్లాలని తీసుకెళ్ళి మనం కబోర్డ్స్లో బట్టలు ఉంటాయి కదండి, బట్టల కబోర్డ్స్లో ఈ విధంగా పెట్టడం వల్ల ఎక్కువగా బట్టల కిందకి చిన్న చిన్న పురుగులు, బల్లులు, బొద్దింకలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో ఇలా పెట్టడం వల్ల వీటి ఘాటు స్మెల్కి అవి రాకుండా ఉంటాయి. అలానే ఇంకొక పొట్లం కూడా నేను కబోర్డ్స్లో పెట్టేశానండి. కిచెన్ కబోర్డ్లో కూడా పెట్టేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి మనకి పురుగులు, బొద్దింకలు, బల్లులు ఇవి ఇలా రాకుండా ఉంటాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. మంచి ఘాటైన స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. అలానే సోప్ కవర్స్ ఉంటాయి కదండి, సోప్ తీసుకున్న తర్వాత కవర్స్ని పడేయకుండా ఇలా కబోర్డ్స్ బట్టల కింద పెడితే మంచి స్మెల్ వస్తుంది. బల్లులు, బొద్దింకలు చేరకుండా ఉంటాయి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.